హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ లింక్ ఎలా పంపించాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, మొత్తం ఏ టు జెడ్ అనేది ఇదే వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి క్లిక్ చేయగానే నేను ఫస్ట్ ఫోటో పెట్టాను చూసారు, ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే 1-2 నెంబర్స్ వేసాను కదా, మీ ఆధార్ కార్డులో ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఇవ్వండి. ఒకవేళ మీరు కంగారులో ఇంటి పేరు ముందు ఇచ్చి తర్వాత పేరు తర్వాత ఇచ్చిన, లేదా మీ పేరు ముందు ఇచ్చి ఇంటి పేరు తర్వాత ఇచ్చిన పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే పాన్ ఆధార్లో ఇంటి పేరు ముందు వెనక ఉంటుంది, అలాగే ఆధార్ కార్డులో కూడా ముందు వెనక ఉండడం సహజం. కాబట్టి ఇంటి పేరు ముందు వెనక ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు, కానీ ఇచ్చే పేర్లు మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఓకేనా? ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడం ఆప్షన్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. పేరు ఓకేనా, పేరు జీమెయిల్ మార్చుకునే ఆప్షన్ లేదు. కాబట్టి దయచేసి పేర్లు ఇచ్చేటప్పుడు ఇంటి పేరు ముందు ఇచ్చిన వెనకాల ఇచ్చినా పర్లేదు, కానీ ఇచ్చేదేదో సరిగ్గా ఇవ్వండి. ఓకే, అది కూడా మీ ఆధార్లో పాన్లో ఏది కరెక్ట్గా ఉంటే అది ఇవ్వండి. మాక్సిమం ఆధార్ కార్డు ఇవ్వండి. 99% ఆధార్ కార్డు అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ అవుతుంది. పాన్ కార్డు కూడా ఫ్రంట్ బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ప్రతిదీ ఫ్రంట్ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఇచ్చుకోండి. అది ముందైనా తర్వాతైనా పర్లేదు ఇంటి పేరు. ఓకేనా? 1-2 మీకు క్లియర్. నెక్స్ట్ మూడోది వచ్చేసి మీ జీమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా పనిచేస్తున్న జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఆల్రెడీ ఆన్ పేస్లో ఏదైతే మెయిల్ ఇచ్చారో అది పనిచేస్తుంది అనుకోండి, అది ఇవ్వండి. లేదా ఆన్ పేస్ మెయిల్ పనిచేయట్లేదు, మీరు సర్వేలో పాల్గొనేటప్పుడు ఒక కొత్త మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్ అయినా సరే ఇవ్వండి. 2 మెయిల్ అనేవి ప్రాపర్గా ట్రై చేయండి. లేదంటే మేము సర్వేలో పాల్గొనలేదు, అలాగే మాకు ఆన్ పేస్ మెయిల్ కూడా పనిచేయట్లేదు అంటారా, అప్పుడు కొత్త మెయిల్ ఇచ్చుకోండి. ఈ 3 ఆప్షన్లు మీకు చెప్పా. ఓకేనా? ఈ 3 ఆప్షన్లు ఏదైనా సరే మీకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఫౌండర్ ఐడి, ఫౌండర్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వమని ఇక్కడ మ్యాండేటరీగా మనకు చెప్తే ఖచ్చితంగా అది ఇవ్వాలి. అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. మొదటిగా ఆన్ పేస్కి సంబంధించిన మెయిల్ ఇవ్వండి, అది పనిచేయట్లేదా, లేదా సర్వే 3లో మీరు అప్డేట్ చేసిన మెయిల్ ఇవ్వండి. ఓకేనా? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. ఈ 2 అవ్వకపోతేనే కొత్త మెయిల్ ట్రై చేయండి. ఓకేనా? సర్వేలోది కానీ ఆన్ పేస్ మెయిల్ కానీ 2 కాకపోతేనే కొత్త మెయిల్ అనేది ఇవ్వండి. ఏదైనా సరే తీసుకుంటుంది, బట్ అది మీ చాయిస్ మాట. మళ్ళీ కంగారు పడతారు కాబట్టి అది కూడా ముందుగానే చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ మనకి పేరు, మెయిల్ ఐడి. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ అనేది కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆన్ పేస్లో ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ, లేదా మీ జీమెయిల్ ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ ఇక్కడ రూల్ లేదు. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోండి, మీకు గుర్తుండే విధంగా. ఓకేనా? ఇక్కడ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా కాదు. మీకు నచ్చిన పాస్వర్డ్ మీకు ఏది గుర్తుంటే పెట్టుకోవచ్చు. ఓకే, 4వ ఆప్షన్ కూడా మీకు క్లియర్. 5వది వచ్చేసి ఇక్కడ నేను కంట్రీ ఆప్షన్ చూసారా, కంట్రీ ఆప్షన్ మీద మీరు ఏ కంట్రీలో ఉన్నారో కంట్రీకి సంబంధించి టైప్ చేయండి, సెర్చ్లో వస్తుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ 6వది చూసారా, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పక్కనే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. అది కూడా జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, కంట్రీ మార్చుకోవచ్చు, మీరు తప్పించిన ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్ళక ప్రెజెంట్ మార్చుకోవచ్చు, ఫ్యూచర్లో లేదా కాదో తెలియదు, ప్రెజెంట్ అయితే మార్చుకోవచ్చు. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 7వది మీకు అగ్రి కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చిన్నగా ఒక బాక్స్ ఇచ్చారు కదండి, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వస్తుంది. ఓకేనా? ఆ టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత జాయిన్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? దాని తర్వాత మీకు ఇక్కడ 2వ ఫోటోలో చూపించినట్టు ఒక టిక్ మార్క్ వచ్చి వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ అని చెప్పి మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి యాక్టివ్ యువర్ అకౌంట్ అని చెప్పి మెయిల్ వస్తుంది, చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తారన్నమాట. చెప్పగానే మనం ఇక్కడ పక్కన నేను ఫోటోలో పెట్టాను కదా, ఈ విధంగా మీకు విక్టరీ విత్ యాష్ అని చెప్పి ఒక మెయిల్ అనేది మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి వస్తుంది. ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మెయిల్ అనేది మీకు డైరెక్ట్గా పైన కనిపించకపోతే ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 గీతలు, ఆ 3 గీతల మీద నొక్కిన తర్వాత స్పామ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ స్పామ్ మెసేజ్ ఆప్షన్లోకైనా వెళ్ళిందేమో చూడండి, ఒకసారి రీఫ్రెష్ కూడా చేయండి. మాక్సిమం వస్తుందండి అందరికీ మెయిల్ పైన. ఒకవేళ రాకపోతే స్పామ్ మెసేజ్ ఆప్షన్లో కూడా చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు కూడా మీకు క్లియర్. నెక్స్ట్ మనకి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అని చెప్పి మెయిల్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చిన దాని తర్వాత మీకు ఇక్కడ యాక్టివ్ మై అకౌంట్ అని చెప్పి బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదా నేను గ్రీన్ కలర్లో చెరిపాను చూసారా లింక్, ఆ దాని మీద క్లిక్ చేయొచ్చు. రెండింటిలో దేని మీద క్లిక్ చేసినా సరే నెక్స్ట్ మీకు ఇలా లాగిన్ పేజ్ వస్తుంది మళ్ళీ. ఓకేనా? ఒకవేళ క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఆటోమేటిక్ వస్తే పర్లేదు, లేదంటే 1-2 సార్లు మై అకౌంట్ మీద అంటే యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లోకి వెళ్ళి పైన లాగిన్ కొట్టినా సరే మీకు ఈ రకంగా వస్తుంది. చూసారుగా పైన లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ అని దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది. దీంట్లో మీరు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మెయిల్ ఐడి మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొట్టాలి. పాస్వర్డ్ మెయిల్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకముందే పెట్టుకోండి. ఓకేనా? కంగారు పడద్దు. ఓకేనండి? ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రొసీజర్. అంటే ఇప్పుడు దాకా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకోగానే మెయిల్ వచ్చింది. మెయిల్లో కూడా మనం మా అకౌంట్ అనేది యాక్టివ్ చేయమని చెప్పి మై అకౌంట్ యాక్టివ్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మనం యాక్టివ్ చేయడానికి అంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కేవైసీ చేసుకున్న తర్వాతే లోపలికి ఎంట్రీ. కాబట్టి దయచేసి ప్రశాంతంగా చూడండి. వీడియో కొంచెం లెంత్ అయినా ఓపికగా వినండి. నాకు చాలా టైం పడుతుంది ఈ వీడియో చేయడానికి. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, అదే నాకు కొద్దిగా మోటివేషన్. దయచేసి 1-4 సార్లు చెప్తాను. ఎవరు కూడా మీరు ఎవరు పడితే వాళ్ళ కింద జాయిన్ అయ్యి నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, ఇది ఎలా చేయాలి అలా చేయాలని అడగద్దు. వీడియో పూర్తిగా చూడండి, చేసుకోండి మీ సొంతంగా. ఓకేనా? లాగిన్ చేసి అంటే ఫస్ట్ సారి రిజిస్ట్రేషన్ చేసి రెండోసారి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది. దీంట్లో ఏమొచ్చింది, ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్, అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ మనకి మ్యాండేటరీ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించింది ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా కెమెరా యాక్సెస్ అనేది తీసుకోవాలని ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి. కెమెరా యాక్సెస్ అనేది మన ఫోన్కి ఇవ్వాలి. నెంబర్ 3 వచ్చేసి మినిమం ఈ ప్రొసీజర్ అనేది మీకు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు అయిపోతుందని చెప్పారు. ఈ 3 మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ ఉన్న దాని మీద స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనండి? ఇక్కడ మనకి
కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. యువర్ ఐడెంటిటీ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోసం ఓడిట్ అని చెప్పి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే థర్డ్ పార్టీ సంస్థతో మనం కేవైసీ అయితే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూసారు ఓడిట్ అనే వెరిఫికేషన్ సంస్థతో మనం అయితే కేవైసీ చేస్తున్నాం. అది మీరు గమనించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి రెండు చెప్తుంది, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలి, దాని తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఒకటి కావాలని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా పేజ్ వస్తుందన్నమాట. చూస్ యువర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీరు దీన్ని కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇద్దాం అనుకుంటారో దాన్ని మీ ఫోన్ ద్వారా నీట్గా ఫోటో తీసి దాన్ని మంచిగా క్రాప్ చేసి, అంటే మనకి అంచులు అన్ని నీట్గా కనబడేలా క్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ఆ ఫోటోలని మీకు డైరెక్ట్గా పైన కనబడేలాగా ఫ్రంట్ టు బ్యాక్ కూడా కనబడేలాగా ఆధారైనా పానైనా ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళతో కట్ చేసి రెడీగా పెట్టుకోండి. దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మంచిగా క్రాప్ చేసుకుని ఆ ఫోటో తీసుకుని క్రాప్ చేసుకుని మంచిగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నేషనల్ ఐడి అంటే మన ఆధారు పాను ఈ లెక్కలకు వస్తాయి. నెంబర్ 2 వచ్చేసి పాస్పోర్ట్ మీకు తెలిసింది ఆల్రెడీ నేను చెప్పాను. డ్రైవింగ్ లైసెన్స్, అది కాకుండా రెసిడెంట్ పర్మిట్ మాట. ఇది వీఐపీ క్యాటర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి ఉంటాయండి. మనకి మాక్సిమం ఆధార్ పాన్ ఇచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పైన నేషనల్ ఐడి మీద క్లిక్ చేయండి. నేను బ్లూ కలర్ కనిపిస్తుంది డాట్ ఫస్ట్ నెంబర్. ఓకేనా? దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. లేదని మేము పాస్పోర్ట్ ఇస్తామంటే 2వ నెంబరు, లేదని మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామంటే 3వ నెంబర్ మీద టిక్ చేసుకోండి. ముందు టిక్ చేసుకుని అక్కడ బ్లూ డాట్ వచ్చిన తర్వాతే కంటిన్యూ చేయండి. ఓకేనా? అక్కడ కూడా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా నేను 3వ ఫోటోలో పెట్టిన స్టెప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి నేను 1 అని చెప్పేసి చూపిస్తున్నాను కదా మీకు, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ దాని మీద క్లిక్ చేయాలి. నేను టిక్ మార్క్ ఇచ్చాను కదండి, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ 1వ నెంబర్ వేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. కెమెరా ఓపెన్ చేస్తారా లేదా ఫైల్స్ ఓపెన్ చేస్తారా అని. నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా, ఫోటోస్ తీసి పెట్టుకోమని. అలా తీసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేయొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మనం ఫోటో తీయకపోతే అది 1-2 సార్లు రిజెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి అంత ఇబ్బంది పడేదాని బదులు ఫైల్స్ ద్వారా అప్లోడ్ చేసుకుంటే బెటర్. ముందుగా ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్లో క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఆధార్ పాన్ ఏదో ఫోటో తీసుకున్నారు కదా, దాని మీద ఫ్రంట్ ఫోటో మీద నొక్కి దాని తర్వాత స్టార్ట్ కొట్టండి. కొట్టగానే ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అంటే మీరు ఏదైతే ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ కొడతారో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకేనండి, ఫ్రంట్ అప్లోడ్ చేశారు, అలాగే బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేశారు. అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ అవుతుంది. కెమెరా కాకుండా పక్కన ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా ఎలా యాక్సెస్ అడిగితే యాక్సెస్ ఎలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫైల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ నేను చెప్పిన విధంగా ముందుగా క్రాప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు మీకు ఐడి ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫర్ ద కెమెరా, అంటే కెమెరాకి సంబంధించి మనకి ఇలా ఆప్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనం మన మంచి లైటింగ్ కండిషన్ అనేది చూసుకోవాలి. చూసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు 3వ ఫోటోలో పెట్టినట్టు మీకు ఎలా చేయమంటారు. పైన ఆప్షన్ చూసారా, ప్రజెంట్ మనం వాడేటప్పుడు ఎలా చేయమని చెప్పి కెమెరా అనేది ఆప్షన్స్ ఎనబుల్ చేయాలి. ఒకవేళ ఎలా చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయకపోతే, అంటే ఎన్ని చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయలేదు అనుకోండి, ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను అన్నమాట. ఓకేనా? అది కూడా మీకు చెప్తాను. దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వినండి, వీడియో దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా? ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం, ఫేస్ కెమెరా గురించి ఓకే చేయమంది, కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా పేజ్ వస్తుంది. పేజ్ వచ్చిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అనేవి ఎనబుల్ చేయాలి. ఒకవేళ ఎనబుల్ చేసినా సరే మీకు కెమెరా ఆన్ అవ్వకపోతే అది ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తాను. మీరు కెమెరా పర్మిషన్లు మీ దాంట్లో అవ్వకపోతే, అంటే కెమెరా ఎన్నిసార్లు చేసిన పని అవ్వకపోతే క్రోమ్ రోజుల్లోనే మీరు సేమ్ అంటే మీరు ఏదైతే ట్యాబ్లో ఉన్నారో ఆ ట్యాబ్లో ఉన్న ప్రాబ్లం చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ సెట్టింగ్స్ అని చూసారు. ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా ఆప్షన్స్లో కెమెరా అనేది ఆఫ్లో ఉండకూడదు అన్నమాట, ఆన్లో ఉండాలి. ఈ కెమెరా ఆప్షన్స్ మీకు కింద ఉందో పైన ఉందో చెక్ చేసుకున్న తర్వాత కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఆఫ్లో ఉన్నదాన్ని ఇలా ఆన్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, ఈ రకంగా అయితే మీరు కెమెరా ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంత యథావిధిగా మీకు చెక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనండి? నేను చెప్పిన విధంగా మీరైతే అక్కడ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వండి. రీబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మొదలెట్టమంటుంది. ఓకేనా? ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అని చెప్పి అంటుంది. రీవెరిఫికేషన్ అయిన తర్వాత మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ అనేది మంచి లైటింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఫేస్ కరెక్ట్గా మన రౌండ్గా పడేలాగా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు గ్రీన్ టిక్ అనేది వస్తుందన్నమాట. యూఆర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్, అంటే మీరు వెరిఫైడ్ అయిపోయింది కంప్లీట్ ప్రొసీజర్ అని ఇలా స్టక్ అయిపోతుంది. వెరిఫైడ్ ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ లాగిన్ చేయాలి. ఓకేనా? లాగిన్ చేసిన తర్వాత మీకు రెఫరల్ లింక్స్ ఎక్కడ ఉంటాయంటే లాగిన్ చేయండి. పైన లాగిన్ కొట్టేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయితే పేజ్ ఓపెన్ అయిన పైన నేను యారో మార్క్ పెట్టాను కదా, ఎవరు ఏ పేరు పెట్టుకుంటే దాంట్లో 2 లెటర్స్ కనిపిస్తే లెటర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు వస్తుంది. ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి మీకు గ్రీన్ కలర్లో కింద వచ్చింది కదా, వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మై లింక్స్ ఆప్షన్, అలా కింద మై సర్కిల్, అంటే మై లింక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి. మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పేరు,
వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి మొత్తం కూడా 10 మందికి మాత్రమే అవకాశం. ఇక్కడ ఏమి లెవెల్స్ ఏమి లేవు. చెప్పిన విధంగా ఎవరికైతే కేవైసీ పూర్తి కాలేదు, అంటే కేవైసీ అనేది మీకు పూర్తి కాలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇలా బ్లాక్ కలర్లో మళ్ళీ వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి స్టార్ట్ వెరిఫికేషన్ అగైన్ అని, అంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ బ్లాక్ కలర్లో దాన్ని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వలేదా, లేదా ఫేస్ ఇవ్వలేదా, ఏదైతే మీకు అవ్వలేదో అక్కడి నుంచే మొదలెట్టచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి కుదిరినంత వరకు 24 గంటలలోపే ఏదైనా మొదలెడితే, అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మొదలెడితే 24 గంటలలోపే కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 24 గంటల తర్వాత ఎక్స్పైర్ అయిద్దని చెప్తున్నారు కానీ లింక్ అయితే ఎక్స్పైర్ అవ్వట్లా, మెయిల్లో ఉంటుంది. బట్ ఎందుకు మళ్ళీ ప్రయోగాలు చేయడం, అంతే కదా. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టచ్చు కేవైసీ. నిన్న చాలా మందికి అవ్వలేదన్నారు, ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈ రోజు అవుతుందేమో, ఎందుకంటే సిస్టమ్ అనేది స్మూత్ అయింది కాబట్టి అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ రీవెరిఫికేషన్ అగైన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇవ్వలేదా, లేదా ఫేస్ ఇవ్వలేదా చూసుకొని ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా గ్రీన్ టిక్ వస్తుంది, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మై లింక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం మీద 3 లింక్స్ వస్తాయి. ఈ 3 లింక్స్లో చివరి లింక్ ఉంది సార్, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి లాస్ట్ లింక్ ఉంది సరే, 3 లింక్లో లాస్ట్ లింక్, దాని మీద కాపీ చేయండి. ఓకేనా? దాని మీద కాపీ చేయండి. కాపీ అని వస్తుంది. కాపీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన దగ్గర, అంటే మీరు వాట్సాప్లో పంపిస్తారా, టెలిగ్రామ్లో పంపిస్తారా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే ఆ లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ఇప్పుడు వీడియోలో ఏదైతే చెప్పామో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ అంతా కూడా రిజిస్ట్రేషన్ కేవైసీ ప్రొసీజర్ కాబట్టి మొత్తం కూడా A to Z ఇంతకన్నా క్లారిటీగా ఎవరు కూడా మీకు చెప్పలేరు. మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి 1-4 సార్లు చెక్ చేసుకుని నిదానంగా ఉండి, టెన్షన్ పడద్దు అసలు. అలాగే ఇస్తాను ఆన్ బ్యాస్కు సంబంధించి కానీ విక్టర్ విత్యాస్కి సంబంధించి కానీ మీకు ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి యూట్యూబ్లో మాత్రమే కామెంట్స్ పెట్టగలరు. ఎవరు కూడా ఫోన్లు చేసినా వాట్సాప్లు చేసినా నేను రెస్పాండ్ అవ్వను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాలంటే అది అవ్వదండి, మీరే అర్థం చేసుకోవాలి. ఇన్ని వేల మంది ఫాలో అవుతున్నప్పుడు కష్టం కదా. ఏదో 10 మందికి 20 మందికి నేను సబ్జెక్ట్ చెప్పగలను. ఇన్ని 100,000 మందికి చెప్పాలంటే వీడియో ద్వారా చెప్తేనే బెనిఫిట్ మీకేనే నాకే. ఎందుకంటే మీరు వీడియో ఇంకొకరు పంపిస్తారు. ఒక్కొక్కరికి సినిమా మొదటి నుంచి చివరి దాకా చెప్పాలంటే అవ్వదు కదండి. స్టోరీ అనేది ఒకసారి చెప్తాం. ఈ రకంగానే ఉంటుంది అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా సబ్జెక్ట్ అనేది చెప్పడం అనేది ఎవరికి కుదరదు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.